జగన్ గారు వచ్చారు కదా! ఏవైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని బయటపెట్టారు. ఏంటి బయటపెట్టిందంటే అది 81 నుంచి వాళ్ళదని అయినప్పుడు మేము ఆయన గోడన్నా కట్టుకోవాలి, లేకపోతే మేము కట్టేటప్పుడన్నా కట్టుకుంటున్నారు కదా అని రిజిస్ట్రేషన్స్ అయినా ఆపాలి, ఇలాంటి మున్సిపల్ ఆఫీస్‌లో అయినా పెట్టాలి. ఈ స్థలాలు రిజిస్ట్రేషన్ అవ్వవు. ఇవి కొనుక్కోవద్దు ఎవరు. ఇవి కొనుక్కుంటే మళ్ళీ మేము తీసుకుంటాం. ఆయనదైతే చేసేవాడు. ఆయనది కాదు కాబట్టి ఇది మధ్యలో పెట్టిన సొసైటీ. ఈ సొసైటీ ఫేక్ సొసైటీ. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ బలమైన వాళ్ళు. అంటే ఏ బలం అంటే ఈ లోకంగా డబ్బు బలం అన్నమాట. వీళ్ళందరూ ఏమి చేయలేరు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మేమేమి చేయలేము అని వాళ్ళు అనుకున్నారు కానీ న్యాయం అనేది ఉంది కదా! అది అన్యాయమే జరగదా? ఇప్పుడు మనుషుల్ని ఎంతమందిని కొంటారు? ఎంతమంది జడ్జిలను కొంటారు? ఎంతమంది లాయర్లను కొంటారు? ఎంతమంది రౌడీలను తీసుకొస్తారు? ఎంతమంది పోలీసు వ్యవస్థను తీసుకొస్తారు? ఈ పోలీసు వ్యవస్థ అని అడ్డుపెట్టుకొని ప్రభుత్వము న్యాయం చేయవలసిన ప్రభుత్వము కూడా మౌనంగా ఉన్నారు. మేము అర్థించాము వెళ్ళి, ఏమండి మా పరిస్థితి ఇది అని మేము సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కున్నప్పుడు ఆయన ఫ్రైడే కల్లా మీకు తేలుస్తాను, కూర్చోబెడతా అన్నారు. ఏ స్పందన లేదు. ఇప్పుడు ప్రాణం పోతుందన్న వాళ్ళకి తులసి నీళ్ళు పోస్తారా? ప్రాణం పోకుండా కాపాడతారు ఎవరైనా? ప్రాణం పోయే వాళ్ళకి తులసి నీళ్ళు పోస్తారు. ప్రాణం పోతుందండి, మాకు సహాయం చేయండి, మేము రోడ్డు మీద ఉన్నాము, మాకు ఏ దిక్కు లేదు, మాకున్న ఏమో కొనుక్కున్న వాటిని డబ్బులు పెట్టి ఇంకా మాకు ఉండటానికి ఆధారం లేదని మేము వెళ్ళి అర్థించినప్పుడు ఏదో విధంగా సాయం చేయాలి, ఇలాంటి ఎవరో ఒకరిని పిలిపిస్తా అన్నారు, పిలిపించి మాట్లాడాలి. ఏమి స్పందన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళినప్పుడు ఆయన స్పందించారు, నేను వస్తానన్నారు, ఒక భరోసా ఇచ్చారు. దీని విషయంలో మేము న్యాయము పోరాడతాము, చివరి వరకు పోరాడతాము, మేము ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామన్నారు. మరి ఆయన కూడా అదే మాట చెప్పారు. మరి ఆ మాట చెప్పారు కానీ మానవతా దృక్పథంతో చేస్తాను, ఒక ఎమ్మెల్యే ఓట్లు వేశారని కాదని చెప్పారు. మరి ఏది మానవతా దృక్పథ?